తెలుగుదేశం పార్టీకి బలం శక్తి కార్యకర్తలేనని బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ వెల్లడించారు. కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదని స్పష్టం చేశారు. ఒంగోలులోని విష్ణుప్రియ కన్వెన్షన్లలో జరిగిన సంతనూతలపాడు నియోజకవర్గ మినీ మహానాడులో ఎంపీ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడానికి తట్టుకోలేని ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం రోడ్డుపైనే పడుకున్నారంటూ దాంతో అప్పటి ప్రజలు టీడీపీకి పట్టం కట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారంటూ తెలిపారు. చంద్రబాబు నాయుడు స్పీడు వేరని, ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గత 5 ఏళ్లు రాష్ట్రానికి శని పట్టిందని, మళ్ళీ ఆ పార్టీని గెలిపించుకుని ఉంటే మనకు ఇల్లు కూడా మిగిలేవి కాదన్నారు. చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని గాడిని పెట్టిన లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న విషయాన్ని బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ గుర్తు చేశారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మనమందరం గర్వంగా చెప్పుకోవచ్చు అంటూ తెలిపారు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తే చంద్రబాబు అభివృద్ధి ఏమిటో చూపించారంటూ గుర్తు చేశారు. పరిపాలనలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అనే గుర్తింపు తెచ్చుకున్నామన్నారు. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనలో ప్రజలు ఇచ్చిన తీర్పును వచ్చే ఎన్నికల్లో మళ్లీ నిలబెట్టుకోవాలంటూ పిలుపునిచ్చారు. టీడీపీలో గట్టి కార్యకర్తలు ఉన్నారని, ఎన్నికల ముందు చెప్పిన విధంగా వారందరికీ న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. తాను తక్కువ మాట్లాడతాను, ఎక్కువ పనిచేస్తానంటూ చెప్పారు. ప్రతి ఎన్నికల్లో మనం గెలవాలి అంటే అందరినీ కలుపుకుపోవాలంటూ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అద్దంకి మాజీ శాసనసభ్యులు బాచిన చెంచుగారటయ్య ఎన్టీఆర్తో తనకున్న అనుబంధం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశానికి ముందు బిఎన్ విజయ్ కుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇటీవల హత్యకు గురైన మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి మృతికి సంవత్సర కాలంలో మరణించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెహల్గాంలో ఉగ్రవాదుల చేతిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలంటూ మినీ మహానాడులో 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. రాష్ట్ర పరిశీలకులు మరి చౌదరి శ్రీనివాసరావు గారికి మరియు వివిధ హోదాల్లో ఆశీర్వదించినటువంటి మన పార్టీ నాయకులకి దయాస ముందున్నటువంటి పార్టీ ఈరోజు కర్ణాటకలో 100 మిల్లీ లైట్ స్టాల్ పొగాకు కర్ణాటకలో కలుపుకోవడానికి అవకాశం 30 మిలియన్లు అవ్వచ్చు. కాబట్టి వారు వర్షాలు ఎక్కువైనందువలన ఇతర పంటలు శనగ కానీ మిర్చి కానీ ఏవి కూడా వేయలేక మహానాడు కార్యక్రమంలో ఉత్సాహవంతమైన నాయకులు కార్యక్రమానికి మన తెలుగుదేశ పార్టీ, తెలుగుదేశ కుటుంబ సభ్యులతో ఈ మాదిరంగా వచ్చి కూర్చుని మాట్లాడడానికి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. కడప జిల్లాలో జరగబోయే మహానాడులో మనం అందరం పాల్గొనడానికి సిద్ధమైపోతూ ఉన్నాం. సిద్ధమైపోయే ముందు మన ఇష్యూలేంటి, మన సమస్యలు ఏంటి అని మనం మాట్లాడుకొని కులంకుషంగా మాట్లాడుకుని తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నాం. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు గరటయ్య గారు, వేదికలు అలంకరించిన పెద్దలు అందరికీ పేరు పేరున నేను నమస్కారం చెప్తున్నాను. మరి మిత్రులారా, ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలు ఇంకొకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనం అందరం, నేను, ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మీరు అందరం కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఒక పార్టీ అన్న తర్వాత ఒక పవర్లోకి వచ్చిన తర్వాత సరే పార్టీలో లీడర్లు ఉంటారు, లీడర్ల తర్వాత కార్యకర్తలు ఉంటారు, ఆ తర్వాత మనం అందరం కలిసి సేవ చేసేది ప్రజల కోసం సేవ చేయడం. పార్టీ ఉన్నదే ప్రజల కోసం సేవ చేయడానికి పార్టీ ఉన్నది. మరి పార్టీ ప్రజల కోసం సేవ చేసేటప్పుడు మరి పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల నుంచి చాలామంది కార్యకర్తలు అహర్నిశలు పనిచేసి ఎన్నో బాధలు పడి కష్టాలు పెట్టినప్పుడు వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు మధ్యలో చాలా హింసించినా కూడా దాన్ని లెక్క చేయకుండా పనిచేసిన
మన తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి జోహార్. మన బలము మన శక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే. కార్యకర్త లేనప్పుడు పార్టీ ఉండదు. దిశాదశ చూపించిన లీడర్లు కానివ్వండి, నాయకులు కానీ చూపించిన దిశ చూసి దాన్ని పట్టుకుని గట్టిగా తూచా తప్పకుండా ఆ డైరెక్షన్లో తీసుకెళ్లేది పార్టీ కార్యకర్తలే. మిత్రులారా, ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి, అసలు మనం తెలుగుదేశం పార్టీ అంటే ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఎలా వచ్చాము, అవసరం ఏముండింది. పూజ్యులు మన గురువు గారు మన తెలుగుదేశం పార్టీ ఆవిష్కారం చేసిన పెద్దలు ఎన్టీ రామారావు గారు సినిమాల్లో ఉండినారు. సినిమాల్లో ఉండి ఆయన చక్కటి హ్యాపీ జీవితం ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఆ సినిమా జీవితాలు వదిలి మన మధ్యలోకి వచ్చి మన కోసం ఇంత పోరాడారు, ఎందుకు, ఏం అవసరం ఉందండి ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుందాం. ఆనాడు మిత్రులారా 1982 సంవత్సరం 1947 సంవత్సరం స్వాతంత్రం వచ్చిన తర్వాత 1922 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంగా వచ్చింది, ఏలుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ కేవలం సంక్షేమము కోసమే వస్తుంది. మిగతా పార్టీలన్నీ రాజ్యం చేయడానికి, ఏలడానికి వస్తాయి. ప్రజల మీద పడి ప్రజల ఆస్తులను ధ్వంసం చేసి దోచుకోవడానికి వస్తాయి మిగతా పార్టీలు. కేవలం తెలుగుదేశం పార్టీనే ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆలోచన చేస్తుంది. ఆ రోజు 83లో 9 నెలల్లో పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మనం ఇన్ని సంవత్సరాలు ఏం చేశామని చెప్పడానికి అనేక అద్భుతమైన పనులు చేశాం. కొన్ని చెప్పాలంటే 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చాం. దాని తర్వాత పక్కా గృహాలు కట్టించాం. రెసిడెన్షియల్ స్కూల్స్ బడుగు బలైన వర్గాలకి ప్రోత్సహించడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించాము. రైతులకి ఎన్నో మంచి పనులు చేశాం. తెలుగు గంగ ప్రాజెక్టును ఎన్టీ రామారావు గారు చేశారు. అదే కాకుండా కర్ణం పట్వారీ వ్యవస్థని తప్పించి ప్రజలకి మంచి పాలన తీసుకొని వచ్చారు. చెప్పుకుంటే ఇవన్నీ మనం బ్రహ్మాండంగా చేసిన పనులు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ రంగంలో హైటెక్ సిటీగా డెవలప్ చేయటం, దాంతో హైదరాబాద్ని ఇంత అద్భుతంగా డెవలప్ చేయటం, ఐటీ రాబోయే కాలంలో మనందరికీ ఉద్యోగాలు ఇస్తుంది ఇది అని ముందుగానే ఊహించి దాన్ని ప్రోత్సహించడం. ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు అమెరికాలో అన్ని ఫారెన్లో ఉండి బ్రహ్మాండమైన ఉద్యోగాలు, జీతాలు, అవన్నీ డబ్బులు ఇచ్చి ఇక్కడ ఎంతోమంది బాగున్న విషయాలు ఇవన్నీ తెలుసు. సో అందుకనంటే ఈరోజు మనము మన తెలుగుదేశం పార్టీలో చెప్పుకునేదానికి బ్రహ్మాండంగా ఉంది. మనం గౌరవంగా ఫీల్ కావడానికి ఎన్నో విషయాలు ఉందని ఈసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉంటాం. ఇంకొక విషయంకి వస్తే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా అంటే పరిపాలించిన ఆయన తర్వాత ఎవరైనా 2014లో కొత్త రాష్ట్రానికి ఈయనే కరెక్ట్ నాయకుడు అని ఆ రోజు ఇస్తే బ్రహ్మాండంగా పోలవరము, దాని తర్వాత అమరావతి రైతులను ఒప్పించి 30,000 పైచీలకు తీసుకొని రావటం, దాని తర్వాత అభివృద్ధి సంక్షేమం డబ్బులు లేకపోయినా కానీ బ్రహ్మాండంగా 14 to 18 సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అయినా కానీ కొన్ని కారణాల వల్ల ప్రజలు అతి ఆశ వల్లనో లేకపోతే ఎవరో వస్తే ఏదో తెచ్చి పెడతారనే ఉద్దేశంతోనో ఆ రోజు జగన్ని ముఖ్యమంత్రి చేస్తే ఈ 5 ఏళ్ళు కష్టపడినంతా ఈరోజు మళ్ళీ జీరోకి వచ్చాం. మళ్ళీ ప్రజలు గమనించి అద్భుతమైన మెజారిటీ 164 సీట్లు ఇచ్చారు మన కూటమికి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మనం అధికారిలో ఉండటం చాలా ముఖ్యం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇంకొక 10 ఏళ్ళు ఉండటం చాలా ముఖ్యం. అంటే మన కోసం కాదు, చంద్రబాబు నాయుడు కోసం కాదు, రాష్ట్రాని కోసం, మన ఫ్యామిలీస్ కోసం, మన రాష్ట్రాని కోసం, రాబోయే తరాల కోసం మనం గుర్తుపెట్టుకొని ఈరోజు అంటే మనందరికీ తెలుసు
పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ, కానీ కాపురం నిలబెట్టుకోవడం చాలా కష్టం అండి. ఈరోజేమో 164 సీట్లు తెచ్చుకున్నాం, కానీ బ్రహ్మాండంగా ఇది మనం అందరం వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మళ్ళీ 160 పైచిలు తేవాలంటే మనం ఉత్తగా ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఇబ్బంది. అందుకని ఖచ్చితంగా మన రాష్ట్రం కోసం, మన తెలుగుదేశం పార్టీ కోసం వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా గెలిచే విధంగా మనందరం కలిసి పనిచేయాలనేది మీ అందరికీ నేను తెలియజేస్తాను. మహానాడు, మినీ మహానాడు రెండు ఒకటే. అందరూ అక్కడ రానేళ్ళ వాళ్ళు ఇక్కడ మినీ మహానాడులో ఆ యొక్క పండగ వాతావరణాన్ని చూస్తారు అనే ఒక సదుద్దేశంతో ఈ మినీ మహానాడు కార్యక్రమాలని నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు ఈ నెల 27, 28, 29వ తారీఖుల్లో కడపలో ఏర్పాటు చేసే మరి మహానాడుకి మరి చివరి రోజు 29వ తారీఖు పెద్ద ఎత్తున తరలి రావాలని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆహ్వానం పలికారు. దానికి పబ్లిక్ మీటింగ్గా అందరూ విచ్చేసి దాన్ని జయప్రదం చేయాల్సిన కోరుకుంటున్నాం. ముఖ్యంగా సంతనూతలపాడు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా నాదొక సూచన. నేను ఇక్కడికి వచ్చింది మీ తరపున, పార్టీ తరపున. పార్టీ బాగుంటేనే ఎవరైనా గెలిచేది. కాబట్టి మీ అందరి సూచనలు సలహాలు తీసుకొని రాష్ట్ర పార్టీకి పంపించేదే నా బాధ్యత. ఇక్కడ నేను ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు వచ్చా, ఆనాడే గమనించా సంతనూతలపాడు అసలు 4 దఫాల నుంచి ఎందుకు ఓడిపోతుంది. ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల బలం, పటిష్టమైన నాయకత్వం ఉండి కూడా అసలు ఎందుకు ఓడిపోతుందో నాకు అర్థం కాల. నేను అదే రిపోర్ట్ ఇచ్చా. సంతనూతలపాడు నియోజకవర్గం పటిష్టమైన నాయకత్వం, కార్యకర్తలతో కూడుకున్న నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు నేను ఎందుకు చెబుతానంటే అప్పటికే మేము రాజకీయాల్లో ఉన్నాం. 1978లో జనతా పార్టీకి నేను పోటీ చేసి ఓడిపోయినా, 82లో సమితి అధ్యక్షుడిగా ఉన్నా. సమితి అధ్యక్షుడిగా ఉంటూ ఎన్టీ రామారావు రేపు పార్టీ పెడతానని అనౌన్స్ చేసే ముందు రోజున దాదాపు గంట సేపు వాటితో చర్చించే అవకాశం, అదృష్టం నాకు కలిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పుట్టడానికి కారణాలు ఆయన ఒకటే చెప్పాడు. 67 నిండిపోయినాయి, తెలుగు ప్రజల అభిమానం చూరగొన్నాం, వారు ఎంతో నాకు మేలు చేశారు, ఆదరించారు, అభిమానించారు. కాబట్టి నేను శేష జీవితాన్ని వారికి అంకితం చేయదలుచుకున్నాను, వారికి సేవ చేయదలుచుకున్నాను, ప్రజాసేవకు ముందుకు వస్తున్నానని చెప్పాడు. అలాంటి వ్యక్తి, ఆయనకి సిద్ధాంతాలు రాజకీయాల్లో అంతకుముందు ఎప్పుడు ఏమి ఇంట్రెస్ట్ లేదు. మీకు ఒక మాట చెబుతా, ఆయనతో ఫస్ట్ కలిసినప్పుడు ఆయన నన్ను అడిగింది, బ్రదర్ మేము రాజకీయాలకు కొత్త, మాకేం తెలీదు, మీరు చాలా అనుభవజ్ఞులు అన్నాడు. అదేంటంటే మీరు ఆల్రెడీ నువ్వు పార్టీలో పోటీ చేసావు, ఓడిపోయావు, మళ్ళీ సమితి గెలిచావు, మరి నువ్వు నాకంటే అనుభవజ్ఞుడు కదా అన్నాడు. ఈ విషయాలు ఎప్పుడు కూడా నా జీవితంలో మర్చిపోయిన విషయాన్ని. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం,
పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.